viewers, welcome to Get Set Fit. So ee roju manam chesedi mana leg workout. Adi kuda manam oka light kettlebell at the same time 2 heavyweight dumbbells use chesi chestunnam. Ivi inni dumbbells inta kettlebell tho ela ani anukuntunnara కానీ అవి ఏంటో ఎంత ఎక్సైటింగ్ ఉంటాయో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్ ఎలా ఉన్నారు కనుక్కుందామా. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఫ్యాంటాస్టిక్. సో యాజ్ యూ కెన్ సీ టుడే మనకి ఎంత మంచి ట్రీట్ ఉందో కనిపిస్తుంది కదా. హెవీ వెయిట్స్ ఫర్ ద ఫస్ట్ టైం యూ యూజింగ్ అనుకుంటా. ఎస్, హెవీ వెయిట్స్ యూజ్ చేస్తున్నాము కానీ అవి రియల్లీ హెవీ వెయిట్స్ కింద మనం వాడము, కానీ డిఫరెంట్ ఫామ్లో వాడతాము. అండ్ దాంతోపాటు మనం లైట్ కెటిల్ బెల్ కూడా వాడతాము. సో ఈసారి సంథింగ్ న్యూ అండ్ ఎక్సైటింగ్, సో దట్ ఇలాంటి సింపుల్ ట్రిక్స్తో మన బాడీలో ఎఫిషియన్సీ ఎలా పెంచుకుందాము అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మన లెగ్ వర్కౌట్ ఫుల్ దాని మీదే ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఆ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు మన మటుకు మనం రెగ్యులర్గా చేయాల్సింది రెగ్యులర్ హెడ్ టు టో స్ట్రెచెస్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద వర్కౌట్. సో లెట్స్ గో. 3, 2, 1 ఈసారి యాంకిల్ టు టాప్ వద్దాం. ఓకే, సో స్టార్ట్ విత్ యాంకిల్ రొటేషన్స్. 1 leg up, 3, 2, 1 and go. 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Same thing on the left side. 3, 2, 1, go. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 3, 4, 5, 6, 7, 8 and lovely. Next, ఇక్కడ నుంచి జస్ట్ ఒక యాంకిల్ని మీరు బాగా స్ట్రెచ్ చేసుకోండి. ప్రెస్ ఇట్ డౌన్, ప్రెస్ చేసుకోండి. 3, 2, 1 go. 5, 4, 3, 2, 1. Nice. Same thing opposite side. 5, 4, 3, 2, 1. Nice. Now same thing front కూడా చేద్దాము. 5, 4, 3, 2, 1. Nice. Same thing on the left. 5, 4, 3, 2 and 1. Lovely. So next ఇక్కడ నుంచి మనం మన quad stretch వచ్చేద్దాం. So hold and hold it here. Pull. 5, 4, 3, 2, 1. Lovely. Same thing on the right side. 5, 4, 3, 2 and 1. Fantastic. Now ఇక్కడ నుంచి మన సింపుల్ సైడ్ లెగ్ రైజెస్ చేద్దాము. 3, 2, 1 go. 5 on each side. 2, 3, 4 and 5. Same thing on the right side. 1, 2, 3, 4. Last one and nice. Now ikkada nunchi simple waist rotation. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 2. Nice. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Next manam mana side to side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5. Super. 6, 7, 8, 9 and 10. Nice. Now ikkada nunchi let's just go out, center, front and come back up. Okay, so 3, 2, 1 go. Out, center, front and up. 1. Lovely. Center, front. 2. Super. 3. Lovely. Very nice. Keep it going. 4, 5, 6. Super. 7. 3 more to go. 8, 9. Last one. And 10. Lovely. Next, ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన అప్పర్ బాడీ.
సో ఇక్కడ నుంచి జస్ట్ నైస్ సైడ్ టు సైడ్ ట్విస్ట్ 3 2 1 గో 1 నైస్ 2 సూపర్ 3 4 5 6 7 8 9 లాస్ట్ వన్ అండ్ 10. సో ఈరోజు మనం చేసేది మన స్మాషింగ్ లెగ్ వర్కౌట్. ఈ లెగ్ వర్కౌట్ అంటే మన లెగ్స్ సో ఫుల్లీ మన గ్లూట్, మన హిప్, మన క్వాడ్స్, మన హ్యామ్స్ట్రింగ్, మన ఐటీ బ్యాండ్ ఇవన్నిటికీ యూజ్ అయ్యే లెగ్ వర్కౌట్ ఇది. అది కూడా మనము ఒక లైట్ వెయిట్ కెటిల్ బెల్ అండ్ 1 సెట్ ఆఫ్ హెవీ డంబుల్స్ యూజ్ చేసి చేయబోతున్నాం. కానీ ఇవి ఏంటా అని అనుకుంటున్నారు కదా. సో డోంట్ వరీ అండి, నేను హెవీ వెయిట్స్తో మీతో చేపించను. బట్ ఇది ఎందుకంటే మీ దగ్గర హెవీ వెయిట్స్ లేకపోయినా మీరు బేసిక్లీ అది మనం ఎలివేషన్ కింద మార్చుకుంటాం అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కెటిల్ బెల్ని పక్కన పెట్టేసి ఈ డంబుల్స్ని ఇలా సైడ్లో అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మీ హీల్స్ ఈ డంబుల్స్ మీద పెట్టుకోండి ఇలాగా. సో మన టోస్ కింద ఉంటాయి, హీల్స్ వాటి మీద ఉంటాయి. సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి మనము మన రెగ్యులర్ స్క్వాట్స్ చేయబోతున్నాం. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది బేసిక్లీ ఇలా ఉంటే మనకి ఆటోమేటిక్గా మన హ్యామ్స్ట్రింగ్ అండ్ మన హిప్ అండ్ మన గ్లూట్ మసిల్ కాంటాక్ట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో అందుకనే మనకి ఎస్పెషలీ ఎక్కువ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోలేము అని అనుకుంటుంటారు కదా, స్క్వాట్స్ చేయలేమని, వాళ్ళకి ఇది బెస్ట్. బికాజ్ ఇది ముందు లోడ్ ఎక్కువ పడదు, ఓన్లీ హిప్ అండ్ లెగ్స్ మీద ఎక్కువ పడుతుంది. ఓకే, సో లెట్స్ గో. సో ఇక్కడే ఉండి వెయిట్ని వదిలేద్దాము. ఫస్ట్ క్లీన్ 3 2 ఇక్కడ హిప్ అంతా స్క్వీజ్ చేసి అండ్ గో 1 నైస్. ఎంత లో అయితే అంత వెళ్ళచ్చు. 2 బ్యాక్ స్ట్రైట్ స్టమక్ ఇన్ 3 నైస్ 4 లవ్లీ 5 సూపర్ 6 సూపర్ 7 breathe out 8 very nice 9 lovely 10 తెలుస్తుందా డిఫరెన్స్? నైస్ 5 4 3 super 2 lovely last one and 1. సో మీకు రొటేషన్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఆసమ్. నెక్స్ట్ మనం చేసేది ఇక్కడ నుంచి ఈజ్ వెరీ సింపుల్. ఇలానే కెటిల్ బెల్ తీసుకుంటాము. కెటిల్ బెల్ తీసుకుని కిందకు వెళ్ళి ఇక్కడ నుంచి గో స్వింగ్ అప్. ఓకే, సో ఇది స్పెసిఫిక్లీ మనకి హ్యామ్స్ట్రింగ్ మీద పడుతుంది. 3 2 1 and go down and up 1 nice and up 2 super 3 hipni baas squeeze cheyali 4 nice 5 6 super 7 8 9 10 5 more 11 12 13 14 last one and 15. Great. సో దాంతో మనకి హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్ మీద ఆల్రెడీ 1 సెట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్నే మనం కొంచెం ట్విస్ట్ చేద్దాం, ఇన్నర్ థైలోకి వెళ్దాం. సో ఇన్నర్ థైకి ఎలా అంటే మనం వెయిట్స్ని ఇలా ప్యారలల్ బదులు వి షేప్లో పెట్టుకుంటాం. సో వి షేప్లో పెట్టుకుంటే కాళ్ళు ఇలా వెళ్తాయి. గాట్ ఇట్ నైస్. సో ఇక్కడ నుంచి మనము నీస్ వైడ్ ఇలాగా టోస్ బయటకు పెట్టుకుని వి స్క్వాట్ అండ్ కమ్ అప్. సో ఇలా వచ్చినప్పుడు ఫుల్ లోడ్ ఇన్నర్ థై మీద పడుతుంది. ఓకే, లెట్స్ గో. సో 3 2 1 and go 1 2 super 3 lovely 4 super 5 6 7 8 lovely 9 10 5 more 5 4 super 3 2 last one and did you feel that burn? చాలా బర్న్ ఉంది కదా. సో యూజువలీ మనం ఏం చేస్తుంటే ఇది చేస్తుంటాం,
దాని బదులు ఇక్కడ స్టెబిలిటీతో ఆటోమేటిక్లీ వెయిట్స్తో వస్తుంది కాబట్టి మనకి ఆల్రెడీ కాంట్రాక్ట్ అయి ఉంటుంది. గ్రేట్. నా ఇప్పుడు దాన్నే మళ్ళీ మనము కెటిల్ బెల్తో స్వింగ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 డౌన్, ఇందాక చేసినట్టే, అండ్ అప్. నైస్, లెట్స్ గో. 2, సూపర్. 3, నీస్ ఇలానే బయట ఉండాలి. 4, మీరు కింద ఏమన్నా పెట్టుకోవచ్చు, మేము డంబుల్స్ యూస్ చేస్తున్నాము, మీరు మటుకు మెట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. 6, 7, 8, 9, lovely. 10, last 5, 11, 12, 13, 14, last one, and beautiful. Did you enjoy that? Next, దీన్నే కొంచెం ట్విస్ట్ చేసి వెయిట్ని ఇక్కడే సెంటర్ పట్టుకొని we'll go మళ్ళీ స్క్వాట్. ఓకే, సో 3, 2, 1 and go. ఫుల్ వెళ్ళండి ఈసారి, ఫుల్. ఓకే, నైస్. సో యూజువలీ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఫుల్ వెళ్ళగలుగుతారు బికాస్ హీల్స్ పైకి వచ్చేసినాయి కాబట్టి నీ మీద లోడ్ మొత్తం తగ్గిపోద్ది. వి స్టార్ట్ ఓన్లీ ఫ్రమ్ హిప్ దగ్గర నుంచి. 3, 2, 1 and go. ఇలా వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ పట్టుకోకుండా కూడా జస్ట్ చేయొచ్చు. ఓకే, సో 3, 2, 1 go. నైస్. 1, 2, super. 3, nice. 4, 5, 6, only hip work. 7, 8, 9, last one, and 10. ఇప్పుడు వెయిట్ పక్కన పెట్టేద్దాం. మనము వితౌట్ వెయిట్ ఓన్లీ యూనో హీల్స్ ఎలివేటెడ్తో లాస్ట్ 5 చేద్దాం. 3, 2, 1 అండ్ గో. కిందకి వెళ్ళినప్పుడు బ్రీద్ అవుట్ మర్చిపోద్దు. 2, 3, నైస్. 4, లాస్ట్ 1 అండ్ 5. గ్రేట్. సో దీంతో మన ఫుల్ లెగ్ వర్కౌట్ అయిపోయింది. వీ డిడ్ ఫ్రంట్ స్క్వాట్స్, side squats, open, so hamstring, IT band, inner thigh, glute, hip, అన్నిటికీ వర్కౌట్ అయిపోయింది. How did you like that? I enjoyed this. You enjoyed this a lot కదా? Like you can see, మాకు హార్ట్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయింది బికాస్ ఫోకస్డ్ మసిల్ వర్క్ దీన్నే అంటాము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం యూజువల్గా చేసేటప్పుడు కరెక్ట్ మసిల్ మీద లోడ్ పడదు. సో ఇలాంటి సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తూ మనము కరెక్ట్ ఫోకస్ పెట్టుకుని వీ కెన్ ఫినిష్ ద వర్కౌట్ అనమాట. ఈరోజు మన స్మాషింగ్ లెగ్ వర్కౌట్లో మన ఫస్ట్ సెగ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. బేసిక్లీ మనం మన బాడీని, లోవర్ బాడీని ఫుల్ హోలిస్టిక్గా అప్రోచ్ అయ్యి మనం కరెక్ట్ మసిల్ వర్క్ చేసాము. అనిల్, యూ ఎంజాయ్డ్ ఇట్ రైట్? విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ దాంట్లో? దీన్ని ఎలివేట్ అయ్యి నీస్ ఓపెన్ చేసి. ఎస్, దట్స్ ద సింపుల్ ట్రిక్. ఎందుకంటే చాలా మంది యూజువలీ అంటారు స్పరిక నాకు నీ నొప్పి ఉంది ఇది అది అని. సో వాళ్ళకి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ బికాస్ కరెక్ట్గా మసిల్ మీద లోడ్ పడుతుంది అండ్ నీ మీద అస్సలు పడకుండా యూ కెన్ రియలీ మన ఎక్సర్సైజ్ని బాగా ఫినిష్ చేసుకోవచ్చు. గ్రేట్. సో ఇప్పుడు ఇలానే మనం అదే ఇంటెన్సిటీతో మనం ఇంకొంచెము యాక్టివిటీ పెంచి దాన్ని కార్డియో బ్లాస్టర్ కింద చేద్దాం. గ్రేట్. సో నెక్స్ట్ ఇది కెటిల్ బెల్ పక్కన పెట్టేసుకోండి. ఈ వీలోనే మీ వెయిట్స్ కూడా ఉంచుకోండి. ఇక్కడ నుంచి మనం చేయాల్సింది వెరీ సింపుల్. ఈ కంట్రోల్లో పెట్టుకొని మనము విల్ డూ సైడ్ క్రంచ్ అండ్ కమ్ బ్యాక్ ఇక్కడికి. సో ఇది కంటే మన కోర్ బ్యాలెన్స్ అనేది వస్తుంది బికాజ్ మనం వెనక్కి రావడము స్టెబిలిటీతో రావాలి, లేకపోతే పడిపోతాం. సో అందుకని కోర్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. 1, నైస్. లెఫ్ట్, నైస్. అగైన్ రైట్, సూపర్. కంట్రోల్, లవ్లీ. బ్రీద్ అవుట్. 3, 4, nice. Full focus. 5, super. 6, 7, full balance. 8,
9, last one, and 10. Nice. Now దీన్నే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి we're going to go squat, come up, then right and then left. Okay, let's go. 10 more. 3, 2, 1 and go. 1, right, left. Nice. Only go. Control and balance. Nice. 2. Super. 3, 4 and 5. Nice. Same thing ఇప్పుడు left నుంచి start చేద్దాం. Okay, so 3, back straight up, 2, 1 and go. 1, nice. 2, super, full balance. 3, nice. Breathing చాలా focus ఉంటేనే balance వస్తుంది. 4, last one. And 5. Awesome. So దాంతో మనకి మన 1 రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ స్ట్రైట్గా పెట్టేసుకుందాము, ఇందాక పెట్టుకున్నట్టే. లవ్లీ. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని మళ్ళీ హీల్స్ దీని మీద పెట్టేసుకొని ఇక్కడ నుంచి we're going to go front kick, come back to center. మళ్ళీ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయి ఉంటాయి, మసిల్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది, కానీ మిగతాది ఓన్లీ బ్యాలెన్స్ అండ్ కిక్లో మన స్టెబిలిటీ వస్తుంది. సో 3, 2, 1 and go. Nice. 1, super. 2, super. Control and balance. 3, 4, nice. 5, nice. Now వెయిట్ పట్టుకోండి సెంటర్లో. మీకు వెయిట్ ఎక్కువ ఉందనుకుంటే మీరు వితౌట్ వెయిట్ కూడా కంటిన్యూ అయిపోవచ్చు. సో 3, 2, 1 go. Nice. 6, 7, control. 8, focus. 9, 10, nice. ఇంకొక 5 చేద్దాము, బట్ ఈసారి 5 లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, last one, and 5. సో నీకు లో కోర్ హిప్స్ బాగా తెలిసిందా? Yeah. సూపర్. సో దీంతో లైక్ యూ కెన్ సీ we're ఆల్రెడీ డ్రిప్ అయిపోతున్నాము because the smashing legs workout. గ్రేట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇలానే ఈ ఎలివేషన్లోకి వచ్చేద్దాము. ఇక్కడ నుంచి మనము కెటిల్ బెల్ తీసుకుని we just go, ఇక్కడ నుంచి go straight out, left, right, down, up, మళ్ళీ right, center, down and up. ఓకే, సో ఇది కంప్లీట్లీ ఇప్పటిదాకా మనం ఫ్రంట్ మీద చాలా ఫోకస్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ స్ట్రింగ్స్. 3, 2, 1 and go. Left, center, down, up. Nice. Center, down, up. Nice. Nice. Full pace. Very nice. Nice. 2 down. Continue. 3, lovely. Super. 4, very nice. 5, nice. మళ్ళీ ఈసారి దీనికి కొంచెం చేంజ్ చేద్దాం. 5 రౌండ్స్ డన్ కాబట్టి ఇక్కడ నుంచి సైడ్లో చేద్దాం. సో 1, 2, ఫ్రంట్ and 2. Okay, let's go. So 3, 2, 1, go right. Nice and good. 1, lovely. 2, super, full muscle. 3, nice. 4, 5, keep going. 6,
7, lovely. 8, 9, last one. And 10. Fantastic. Same thing on the left. 3, 2, 1 and go. Nice. 1, 2, super. Keep it going. 3, very nice. Body and mind chala sharp avali. 5, very nice. 6, 7, 8, last 2, last 1 and 10. Fantastic. Awesome. Like you can see, మేము head to toe full dripping, sweating అంతా అయిపోయింది. Did you enjoy the workout? నాకైతే ఇంకా వీటి మీద ఇలానే నుంచోవాలనిపిస్తుంది, అంత అలవాటు అయిపోయింది. యూజువలీ గర్ల్స్ హీల్స్ వేసుకుంటారు కదా, సో అలానే ఉంటుంది. హీల్స్ కరెక్ట్గా వేసుకుంటే దే వెరీ గుడ్, కానీ చాలామంది కరెక్ట్గా వేసుకోరు. దట్స్ ద ప్రాబ్లం. అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాగ మోకాల మీద నొప్పులు, మళ్ళీ లో బ్యాక్ మీద నొప్పులు వచ్చేస్తుంటాయి. అందుకని హీల్స్ వేసుకునే వాళ్ళు కూడా ముందు ఇలాగ ప్రాక్టీస్ చేసుకుని వేసుకుంటే దట్ విల్ బీ ఈవెన్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఒక సీక్రెట్ చెప్పిన, దేర్ ఆర్ సమ్ బాయ్స్ హీల్స్ వేసుకుని కూడా వర్కౌట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాగ కరెక్ట్ మసిల్ లోడ్ తెలుస్తుందని చెప్పి దే కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లైక్ దట్. సో కరెక్ట్గా తెలిస్తే ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. సో ఆల్సమ్. ఆన్ దట్ నోట్, ఈరోజు వీ హ్యాడ్ అ గ్రేట్ లెగ్స్ వర్కౌట్, అది కూడా ఇలాగా ఎలివేషన్తో అండ్ కెటిల్బెల్తో. అండ్ ఇలానే మేము ఇంకా ఎన్నో కొత్త రకమైన వేరియేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంటాము. సో అనిల్, డిడ్ యూ ఎంజాయ్ ఇట్? A lot. Your favorite exercise? Basically దీన్ని యూజ్ చేసి ఎలివేషన్ యూజ్ చేయడం ఇస్ లైక్ న్యూ థింగ్ కదా. Yes, that's true. సో అలానే మీరు కూడా ఇలానే ఎలివేషన్లో యూజ్ చేస్తూ చేయండి. మేము మిమ్మల్ని మళ్ళీ ఇంకెన్నో కొత్త రకమైన వేరియేషన్స్తో మళ్ళీ కలుస్తాం. బట్ అంటిల్ దెన్, స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ వాచింగ్ Get Set Fit.